ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. చెప్పాడే లేదో ఒకసారి కనుక్కుంటాను. కనుక్కోండి. దక్ష, నీకేం కాదు దక్ష, కొంచెం ఓర్చుకో. అమ్మా అమ్మా. ఏయ్, ఇలా రా. బాబు గారు చెప్పింది గుర్తుంది కదా? పొరపాటున బ్రతికిందంటే నీ కుటుంబం మొత్తం కాటికి పోతుంది. ఇదిగోండి బాబు, మీరు చెప్పినట్టే చేస్తాను. ఏయ్, అటు కాదు, ఇటువైపు వెళ్ళు. కొంచెం ఓర్చుకో. దక్ష, దుర్గమ్మ ఒకసారి చూడు. మీరు కంగారు పడకండి, నేను వచ్చానుగా. కొంచెం వేడి నీళ్ళు తీసుకురండి. సరే, వెళ్ళండి. మీకేం కాదమ్మా, కొంచెం ఓర్చుకోండి. కంగారు పడకమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా. ఏం కాదు, ఏం కాదమ్మా, ఓర్చుకోమ్మా. ఏం కాదమ్మా, ఓర్చుకో. దుర్గమ్మ, దక్ష, ఓర్చుకోమ్మా, అయిపోయిందమ్మా. రామచంద్ర, నిన్నే నమ్ముకొని ఈ పూల జంగిడి నా భర్త తల మీద పెట్టి కోరిక కోరుకుంటున్నాను. ఇన్ని రోజులు మమ్మల్ని అమ్మా నాన్న అని పిలిచే భాగ్యం లేకుండా చేశావు. కనీసం ఈరోజు ఈ దీక్ష పూర్తయ్యాకైనా ఆ అదృష్టం మాకు కలిగేలా చూడు తండ్రి. గురుగారు, శారదమ్మ గారు వస్తున్నారు. శాంత, పద. అమ్మా నమస్కారం. నమస్కారం దీక్షితులు గారు. మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. అన్నీ ఇచ్చిన రామయ్య మీకు ఈ లోటు ఎందుకు పెట్టాడా అని ఎన్నాళ్ళు బాధపడ్డాను. ఇప్పుడు మీరు చేసే దీక్షతో ఆ తండ్రి కరుణిస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీ మాట చలువ వల్ల, ఆ దేవుడి దయ వల్ల మా కోరిక నెరవేరుతుందన్న నమ్మకం మాకు ఉందమ్మా. నమ్ముకున్న వాళ్ళని ఆ రామయ్య తండ్రి ఎప్పుడూ మోసం చేయడు. దీక్షితులు గారు, దాక్షాయనికి నెలలు నిండే కదా, ఇక 2-3 రోజుల్లో ప్రసవం కూడా అయ్యే అవకాశం ఉంది. అందుకే ఆ స్వామివారికి విశేషమైన పూజ జరిపించాలి. ఎంత మాటమ్మా, ఈరోజు స్వామివారికి కూడా చాలా విశేషమైన రోజు. మరింకే, నా తల్లికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా పురుడయ్యేలా చూడమని, పండంటి బిడ్డనివ్వమని కోరుకుంటూ పూజ జరిపించాలి. అలాగేనమ్మా. గురువుగారు, మీరు దీక్ష కట్టుకున్నారు కదా, వెళ్ళి దీక్ష పూర్తి చేసుకురండి, నేను పూజ చేస్తాను. అవును దీక్షితులు గారు, మీరు వెళ్ళి దీక్ష పూర్తి చేసుకుని రండి. ఈ పూజా కార్యక్రమం ఆ పంతులు గారు జరిపిస్తారు. అలాగేనమ్మా. స్వామి, నీ మీద భారం వేసి ఈ భారాన్ని నేను మోస్తున్నాను. అలాగే మా అందరినీ కంటికి రెప్పలా కాపాడుకునే దాక్షాయనమ్మను కూడా కాపాడు తండ్రి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్,
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అయిపోతుంది. ఏమండి త్వరగా అమ్మ కబురు పెట్టండి. ఎందుకు రుద్రాణి? దాక్షాయణికి మంచి పురుడు రావాలనే కదా ఆవిడ దైవాన్ని మొక్కుకోవడానికి వెళ్ళారు. అక్కడ ఆవిడ పూజ జరిపించినాయి. ఆ పూజ ఫలితంతో దాక్షాయణికి ఇక్కడ మంచి బిడ్డ పుడుతుంది. అలా కాదండి. రుద్ర, రాజు అమ్మా అమ్మ గుడికి వెళ్ళింది. దాక్షాయనికి నొప్పులు వస్తున్నాయని చెప్పు. అలాగేనమ్మా. రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. దక్ష ఊరికి తలలో నాలుకలా మారింది. కాని తన తలరాతలో ఏ మార్పు లేదు. పుట్టే బిడ్డతో అయినా తన రాత మారేట్టు చూడు స్వామి. ఆ దైవమే కాదు, నేను వేసిన ఈ పథకంతో దక్ష బిడ్డని ఎవ్వరూ కాపాడలేరు. ఏమండి దాక్షాయనికి బిడ్డ పుట్టినట్టుంది. ఆగు రుద్రాణి, ఎందుకంత తొందరపడుతున్నావు? బయటికి తీసుకొచ్చి చూపిస్తుంది కదా. ఈ వంశాన్ని నిలబెట్టే వంశాంకురం వచ్చిందో లేదా ఈ ఇంటిలో మహాలక్ష్మిలాగా తిరిగే ఆడపిల్ల పుట్టిందో కాసేపట్లో తెలుస్తుంది కదా. రామయ్య తండ్రి, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి నాది. దేవత లాంటి దాక్షాయణమ్మ బిడ్డ ఊపిరి నా చేతులతో తీయలేను. అలా అని ఇప్పుడు ఈ బిడ్డని బ్రతికిస్తే నా కుటుంబం మొత్తాన్ని చంపేస్తారు. ఏం చేయాలో తెలియని నిస్సహాయరాల్ని. అందుకే భారం నీ మీద వేస్తున్నాను. క్షమించు తల్లి, నిన్ను కాపాడడం కోసమే ఇలా చేస్తున్నాను. కట్టిన కోట పుక్కెడు నిప్పుల పట్టము గట్టి బద్దలు కొట్టే మాటేరా. కన్న పేరు సంబంధమే కోరుకున్న ఆనందం. దాక్షాయణమ్మ, నన్ను క్షమించు తల్లి. కాలమంతా నీ కోసమే